Hi guys, welcome back to our Girls Gallery YouTube channel. ఈరోజు మేము ఒక యూస్ఫుల్ కంటెంట్ చేయబోతున్నాము. అది ఏంటి అంటే గ్లాస్ పెయింటింగ్స్. అది ఎలా చేయాలో మేము ఈరోజు చూపించబోతున్నాం. ప్లస్ ఈ గ్లాస్ పెయింటింగ్స్ అనేది చాలా యూనిక్గా ఉంటాయి అండ్ మనం ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు గ్లాస్ పైన. ఈ గ్లాస్ ఆర్ట్ అనేది ఎక్కువ యూరోపియన్స్ అండ్ నార్త్ అమెరికా వాళ్ళు కనిపెట్టారు 15th సెంచరీలో. వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు యాక్చువల్గా. అండ్ మనం గ్లాస్ ఆర్ట్ని దానిపైన ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు విత్ ఆయిల్ పెయింట్స్ అండ్ హార్ట్ రెజిన్ తోటి కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, ఏ పెయింట్స్ తోటన్నా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా మాత్రం ఈ ఫెవిక్రిల్ గ్లాస్ కలర్స్ అనేవి దొరుకుతాయి మనకి స్టేషనరీలో దొరుకుతాయి. సో ఇవి యూజ్ చేయొచ్చు ఎక్కువ గ్లాస్ మీద. సో మీకు అందుబాటులో ఏది ఉంటే మీరు అది యూజ్ చేయొచ్చు. అండ్ మనకి మెయిన్గా గ్లాస్ ఇంపార్టెంట్. గ్లాస్ పైన చేయొచ్చు, ప్లస్ మిర్రర్స్ పైన కూడా చేసుకోవచ్చు. మిర్రర్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇదేంటంటే ఏమంటారు, సెనెగల్ అనే ఒక కంట్రీలో చాలా ఫేమస్ అయింది ఇది గ్లాస్ పెయింటింగ్ అనేది. ఇంకా బెస్ట్ పెయింటింగ్స్ ఏమో ఆర్కెలిక్ ఎనమల్ అనేది ఒక పెయింటింగ్, రెగ్యులర్ ఆర్కెలిక్, టెంపరర్ అండ్ పోస్టర్ పెయింట్స్. సో ఇవి మనకి యూస్ఫుల్ అయ్యే థింగ్స్. అండ్ మెయిన్గా బ్రష్ ఉండాలి, దానికి బ్రషెస్ ఉండాలి. 0 బ్రషెస్, 02. ఇంకా యాక్చువల్గా ఉన్న థింగ్స్, మేము యూజ్ చేసే థింగ్స్ మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాము. ఇదొకటి మీకు ఇది మెన్షన్ చేస్తాను, ఎక్కడ అనేది కాదు, ఎక్కడ దొరుకుద్ది అది కూడా మెన్షన్ చేస్తాను. ఫెవిక్రిల్ గ్లాస్ కలర్స్ ఇది యూజ్ చేయబోతున్నాను ఈరోజు. ప్లస్ ఇది ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్. ఇది మెయిన్గా కావాల్సింది 3D అవుట్లైనర్. సో ఇంకా మీకు ఒకవేళ ఇది దొరకకపోతే కనుక మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లేదంటే పోస్టర్ కలర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ గ్లాస్ మా దగ్గర ఇది A3 గ్లాస్ మేము A3 పైన యూజ్ చేస్తున్నాం యాక్చువల్లీ. ప్లస్ మీకు నీట్గా కావాలంటే A3 జిరాక్స్. ఏ పిక్చర్ అయినా తీసుకోండి. మీరు Pinterest లో గ్లాస్ పెయింటింగ్ ఆర్ట్స్ ని సర్చ్ చేయండి, ఈ పెయింట్స్ వస్తాయి. మీకు నచ్చిన పెయింట్ తీసుకొని A3 జిరాక్స్ తీసుకోండి బ్లాక్ అండ్ వైట్ లో. అండ్ 0 బ్రష్. ఇప్పుడు చూడండి, ఇది నేను స్టిక్ చేసేసాను పేపర్ మిర్రర్ కి. ఇది పేపర్ మీరు మేము తీసుకున్న పెయింటింగ్ పేపర్ ఇది. దానికి ఇలా స్టిక్ చేసుకోండి మిర్రర్ కి. సో మనకి ఈజీగా అవుట్లైన్స్ చేసుకోవచ్చు అండ్ మూవ్ అవ్వదు ఎక్కువ మనకి. అండ్ మేము ఆల్రెడీ చెప్పాం కదా 3D అవుట్లైనర్ అని చెప్పేసి, దీంతో అవుట్లైన్ వేసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా మీకు, ఈ అవుట్లైన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటితో మీరు ఫిల్అప్ చేసుకోవాలి అవుట్లైనర్స్ అన్నిటి. మీకు ఇవి కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి. మీరు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. సో మోస్ట్లీ గోల్డ్ యూజ్ చేస్తారు, బికాస్ మనం లోపల ఫిల్లింగ్ కి గ్లాస్ కలర్స్ వేస్తాం కదా, కలర్స్ ఉంటాయి, అవి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో మనకి గోల్డ్ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. సో ఎక్కువ గోల్డ్ యూజ్ చేస్తారు అందుకే. సో మేము ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు చూపిస్తాను. సో మీరు ఇలా స్టిక్ చేసుకోండి మిర్రర్ కి. గ్లాస్ మీరు తీసుకున్న పెయింటింగ్ ది ఇలా స్టిక్ చేసుకోండి మిర్రర్ కి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇది పేపర్ కి ఇలా ప్లాస్టర్ తో స్టిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీనిపైన మనం
మీకు చూపెట్టాను కదా, ఇప్పుడు అవుట్లైనర్స్ చూపెట్టాను కదా మీకు, 3D 3D అవుట్లైనర్స్ చూపెట్టాను కదా. ఈ అవుట్లైనర్స్ తోటి ఇది ఉంది కదా మీకు, ఇలా ఈ అవుట్లైనర్స్ ఉన్నాయి కదా, మీరు ఈ దీంట్లో ఫిల్ చేసుకోవాలి. సో ఇది ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాము మేము. సేమ్ మేము ఎలా చేస్తున్నామో అలా మీరు కూడా యూజ్ చేయండి. జస్ట్ అవుట్లైన్స్ మేము గోల్డ్ తీసుకున్నాం, గోల్డ్ కలర్. ఈ విధంగా చేయండి మీరు. ఫస్ట్ టైంకి ఎవ్వరికి కరెక్ట్ రాదు, ట్రై చేస్తుంటే వచ్చేస్తుంది. ఫస్ట్ మాకు రాలేదు, బట్ మేము ట్రై చేసాం. సో చూడండి, మేము అవుట్లైన్ మొత్తం చేసేసాము. మీకు ఇదేంటి అంటే కలర్, ఈ కలర్ అనేది ఒక కలర్ వస్తుంది, మనం వేసాక ఇంకా గోల్డిష్ వస్తుంది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, గోల్డిష్ కలర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది. సో ఇలానే మొత్తం మనకి లోపల ఉన్న అవుట్లైన్స్ కూడా ఫిల్అప్ చేసేసుకోవాలి. ఇలా అవుట్లైన్ చేసుకోవాలి. సో ఇది అయిపోయాక మొత్తం అవుట్లైన్ అయిపోయాక ఫిల్లింగ్ చేయాలి. అండ్ కొంచెం పేషెన్స్ అవసరం, చాలా పేషెన్స్ అవసరం యాక్చువల్గా దీనికి. బట్ ఎట్ లాస్ట్ నీట్గా వస్తుంది. ఎస్, మొత్తం మనం ట్రేస్ చేసాక లైక్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం కలర్స్ ఫిల్లింగ్ చేయాలి దీంట్లో. డిఫరెంట్ కలర్స్, అది ఎలా ఉంటుందో చూపెట్టాను. మనం ఆల్రెడీ చూపెట్టాను కదా, ఇది గ్లాస్ కలర్స్. దీంట్లో మీకు గ్లాస్ లైనర్ కూడా దొరుకుతుంది. బ్లాక్ వస్తుంది అందులో యాక్చువల్లీ, బట్ మేము గోల్డ్ యూజ్ చేసాము. బ్లాక్ అవుట్లైన్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇంట్లో, లైక్ రెడ్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ అలా. సో ఇలా వస్తుంది మీకు. మీరు బ్లాక్ అవుట్లైన్ కావాలంటే మీరు బ్లాక్ కూడా యూజ్ చేయొచ్చు. మీకు ఇది ఈ బాక్స్లోనే ఉంటుంది, ఈ చిన్న బాక్స్ అనేది దీని లోపల ఉంటుంది. సో ఇది మీకు కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు బ్లాక్. సో మేము గోల్డ్ యూజ్ చేసాము, ఎందుకంటే గోల్డ్ కొంచెం అట్రాక్టివ్ కనిపిస్తుంది కదా, సో గోల్డ్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మేము ఈ గ్లాస్ పెయింట్స్తో దాని లోపల ఫిల్అప్ చేయబోతున్నాం. ఈజీగా మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మా దగ్గర వైట్, ఎల్లో, డిఫరెంట్ చాలా కలర్స్ ఉన్నాయి లోపల. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇలా ఏ కలర్ వేయాలనుకుంటే అక్కడ మీకు ఇలా పెట్టుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ ఈజీగా అర్థం అవుతుంది. సో మీరు ఇలా డాట్స్ పెట్టుకోండి, మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. చూడండి, ఇలా ఫిల్అప్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. కలర్స్ వేసాక మంచిగా కనిపిస్తుంది. అవును. సో ఇలా మీకు ఏ కలర్ కావాలనుకుంటే మీరు అది ఫిల్అప్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ తీసుకోండి ఫస్ట్, ఎలా యూజ్ చేయాలో. సో ఇలా ఫిల్అప్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. అండ్ మనము మళ్ళీ దానిపైనుంచి గోల్డ్ కలర్ మళ్ళీ వేయాలి. సో అప్పుడు నీట్గా కనిపిస్తుంది ఏదైనా. ఇప్పుడు మనం కలర్స్ వేస్తున్నాం కదా, ఈ గోల్డ్ అనేది మిక్స్ అయిపోతుంది. సో దాన్ని పైన మళ్ళీ మనం ఇంకో లేయర్ అనేది వేసుకోవాలి గోల్డ్, అప్పుడు నీట్గా అనిపిస్తుంది.
ఇలా మనం వేస్తుంటే బబుల్స్ వస్తాయి. యాక్చువల్లీ బబుల్స్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ బబుల్స్ వస్తే ఒక బ్రష్ తీసుకొని ఆ బబుల్స్ని బ్లాస్ట్ చేయండి. బికాస్ బబుల్స్ ఉన్నాయనుకో మనకి పెయింట్ అనేది మంచిగా కనిపించదు అండ్ అలానే ఆరిపోతుంది కూడా. ఆరిపోయాక మనకి ఇట్లా వైట్ డాట్స్గా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మీరు బ్రష్తో ఇలా అడ్జస్ట్ చేసుకొని బబుల్స్ని బ్లాస్ట్ చేయండి. ఇలా చేసుకోండి. ఇది కొంచెం ఈజీ వేలో ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏమన్నా లైట్ కలర్స్ కావాలంటే మీరు వైట్ తీసుకోండి. వైట్ తీసుకొని ఫస్ట్ ఫిలప్ చేసేయండి. వైట్ ఫిలప్ చేశాక మీకు ఒకవేళ ఏ కలర్ కావాలో ఆ డార్క్ కలర్ తీసుకొని, నేనైతే గ్రీన్ తీసుకుంటున్నాను. ఆ గ్రీన్ ఒక ఇట్లా డ్రాప్స్ వేసుకోండి. వేసాక ఇది బ్రష్ తీసుకోండి. బ్రష్తో దాన్ని మ్యాషప్ చేయండి, మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే మీకు లైట్ కలర్ అనేది వస్తుంది. సో మీరు ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేస్తూనే ఆ బబుల్స్ని బ్లాస్ట్ చేయాలి. సో ఇలా ఫిలప్ చేసుకోండి, మీకు లైట్ కలర్ వచ్చేస్తుంది. సో గాయస్ లాస్ట్లో ఇలా గోల్డ్ కోటింగ్ మళ్ళీ ఇవ్వాలి మీరు. బికాస్ చూడండి మనం కలర్స్ వేసాక గోల్డ్ అనేది మిక్స్ అయిపోయింది. సో మళ్ళీ మనం గోల్డ్ అనేది వేసేసుకోవాలి ఇలా మళ్ళీ పైనంగా. సో వేసాక మళ్ళీ అవుట్లుక్ ఒకసారి మళ్ళీ తీస్తాను వీడియో. సో గైస్ ఫైనలీ we have done. See this work. అలా వస్తుంది లాస్ట్. బాగుంది కదా, చాలా క్యూట్ ఉంది అసలు. సో ఇది మీరు ఫ్రేమ్ లాగా కూడా చేసుకోవచ్చు. లైక్ we have already this frame. We already have this frame. ఇది ఇందులో ఫిక్స్ చేయవచ్చు. ఇలా ఫిక్స్ చేస్తే ఇంకా ఒకసారి పెట్టి చూపిస్తాం. ఒక్క నిమిషం. యా, రెడీ ఉన్నారా చూడడానికి? సో ప్రిటీ. ఫైనల్ లుక్ ఇలా వస్తుంది. అండ్ మనము ఇది క్యాన్వాస్ పైన కూడా వేసుకోవచ్చు. క్యాన్వాస్ మీద కూడా వేసుకోవచ్చు. మేము ఆల్రెడీ ముందు ఒకటి చేసాము, యాక్చువల్గా కాలేజ్లో వేసాము. అది చూపిస్తాను. యాక్చువల్గా నార్మల్ డిజైన్ వేసాము, దానిపైన గ్లాస్ పెయింటింగ్ వేసాము. బట్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ డిజైన్. అండ్ ఇది ఇవాళ చేసాను. దిస్ ఇస్ యాక్చువల్లీ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. కానీ ఇది ఆరడానికి టైం పడుతుంది, సో కొంచెం పక్కన పెట్టాలి. ఎస్, యూజ్ చేసుకొని మీరు కూడా చెయ్యండి, చాలా యూస్ఫుల్. మీరు ఇలా ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. సో మీకు ఇది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ టు బెల్ ఐకాన్. ప్లస్ మీకు ఇంకా ఇలా ఏమైనా డిజైన్స్, ఏమైనా పెయింటింగ్స్ కావాలంటే మాకు కామెంట్ లో చెప్పండి, మేము వేస్తాము. అండ్ ఇది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మాకు చెప్పండి కామెంట్ లో. I like this.